ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న వారు హైదరాబాద్కు చెందినవారని మాజీ మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. ఇక హైదరాబాద్ పార్క్ హయాత్లో గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ను ప్రారంభించిన ఆయన తెలంగాణ విద్యార్థులు ఎంఎస్ చేసేందుకు విదేశాలకు వెళ్తున్నారని వివరించారు. ఇక విదేశాల్లోని యూనివర్సిటీలకు వాటి ఫీ వివరాలు, బ్యాంక్ లోన్లు, ఇతర అంశాలపై గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషనల్ ఫెయిర్లు అందిస్తున్నారని స్పష్టం చేశారు. ఇక ఇంజనీరింగ్, ఫార్మా, మెడికల్ వంటి కోర్సులో హైదరాబాదీ విద్యార్థులు రాణిస్తున్నారని తెలిపారు. Have Thomas Cook here. We have Oxford ELT and accommodation, other services, everything, sir. Ante oka student ki kavalsina prati okka service ee roof lane provide chestam, sir. Atla Global oka 17 years old company. India mottamlo manaki 17 offices unnai, sir. Delhi and Mumbai, Pune, Chandigarh, Ahmedabad. We got a presence in all the metros, and Hyderabad lo we got 5 offices, sir. So Hyderabad, Vijayawada, Guntur, Vizag, atla. So right from start, our objective is to help students in the best possible way with utmost transparency. Great job. దానికి మన ఎండి స్పీకర్ గారు వాళ్ళ టీం బృందం కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఈ ఫేర్ పెట్టినందుకు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్కు అన్ని ఫెసిలిటీస్ ఒకటే సెంటర్లో ఒక 50 యూనివర్సిటీలను పిలిచి, ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలంతా పిలిచి ఒకటే చోట వాళ్ళని పిలిపించి స్టూడెంట్స్కి అందరికీ కూడా అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది. గ్లోబల్ ట్రీ శ్రీకర్ గారు ఇంత పెద్ద ఎత్తున మన గ్లోబల్ ఎడ్యుకేషన్ అనే ఫేర్ను ఇక్కడ కండక్ట్ చేయడం, ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీ పెద్ద పెద్ద యూనివర్సిటీలు అన్నీ కూడా తీసుకొచ్చి ఒకటే చోట అందరికి కూడా వాళ్ళకు స్టూడెంట్స్కు ఎంఎస్ పోవాలన్నా, యూజీకి పోవాలన్నా, పీజీకి పోవాలన్నా, పిహెచ్డీకి పోవాలన్నా వాళ్ళకు మంచి స్కాలర్షిప్ తోటి, వాళ్ళకి అక్కడ ఫుల్గా ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, హాస్టల్ ఎట్లుంటుంది, ఫీజు ఎట్లుంటుంది, ఫీజుకి తగ్గట్టుగా వాళ్ళకు కన్వీనియంట్ ఎట్లుంటుంది, ఏ కోర్సు ఏ యూనివర్సిటీలో చదివితే ఎట్లా ఉంటుంది అనేది ఫుల్గా ఇక్కడనే ఇన్ఫర్మేషన్తో పాటు వాళ్ళకి ఫీజుతో పాటు వాళ్ళకు 60 లక్షల దాకా లోన్ ఇప్పించే దాంతో పాటు అక్కడనే బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఫేర్ మాదిరిగా పెట్టి వాళ్ళంతా కూడా స్టాల్స్ పెట్టుకొని వాళ్ళందరూ ఉన్నందుకు, ఇంత పెద్దగా అరేంజ్ చేసినందుకు శ్రీకర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన హైదరాబాద్ పెద్ద భారతదేశంలోనే పెద్ద ఎడ్యుకేషన్ ల్యాబ్. ఈరోజు ఇంజనీరింగ్ చూసుకున్నా, ఫార్మా చూసుకున్నా, మెడికల్ చూసుకున్నా, ఏ కోర్స్ అన్నా చూసుకున్నా భారతదేశంలో ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలల్లో బెస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏడుందంటే మన హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే మన దగ్గర నేనే ఉన్నా, నాది మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, సిఎంఆర్ కాలేజెస్ ఉన్నాయి, మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి, ఎంఎల్ఆర్ కాలేజెస్ ఉన్నాయి, వర్ధమాన్ కాలేజెస్ ఉన్నాయి. నా దగ్గర మా ఫ్యామిలీ గ్రూప్ 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిందల్లా, నేను 25 సంవత్సరాల చదువు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు నడిపిస్తున్నా. నేను అబ్జర్వ్ చేసిందంతా కూడా ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు వీసాలు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా, అమెరికా ఉండొచ్చు, లండన్ ఉండొచ్చు, కెనడా ఉండొచ్చు, ఏదైనా కంట్రీ ఉండొచ్చు, అందరు కూడా వీసాలు ఓపెన్ చేసిండ్రు మన ఇండియన్ పీపుల్ కోసం, మన హైదరాబాద్ పీపుల్ కోసం. కాబట్టి ఇప్పుడు చదివే పిల్లలు, నా దగ్గర చదివే పిల్లలు కూడా 50% స్టూడెంట్స్ ఎంఎస్ కోసం బయట దేశాలకు పోతున్నారు. వాళ్ళకి ఆ కన్వీనియంట్ కోసం ఇవన్నీ కూడా స్టాల్ పెట్టడం, ఈ ఫేర్ పెట్టడం, వాళ్ళకంత ఇన్ఫర్మేషన్ కోసం ఇవన్నీ కూడా పెట్టడం చాలా పర్ఫెక్ట్గా శ్రీకర్ గారు చేస్తున్నాడు. చాలా శ్రీకర్, నా మనసులో పని నేను ఏదైతే ఆలోచన చేస్తున్నానో, స్టూడెంట్కి ఏదైతే అవసరమో అది ఇవాళ నువ్వు చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు 70 సంవత్సరాల సంది కూడా నీ గ్లోబల్ ఈ ట్రీ ఉన్నది, నువ్వు నడిపిస్తున్నావు, మంచిగా 20 సెంటర్లు కూడా నడిపిస్తున్నావు. ఇంకా పిల్లలకు ఇప్పుడంతా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రపంచంలో ఎక్కడనైనా ఏ కాలేజీలోనైనా చదువుకునే ఫెసిలిటీ ఇప్పుడు వచ్చింది. మన పిల్లలకు, మన తెలంగాణ పిల్లలకు, మన హైదరాబాద్ స్టూడెంట్స్కు ఉన్న స్కిల్స్ కానీ, టాలెంట్ కానీ, స్మార్ట్నెస్ కానీ, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కానీ
ఇండియాలో ప్రపంచంలో ఎవ్వరికి లేదు. మన పిల్లలంతా స్మార్ట్ పిల్లలు కాబట్టి మనం ప్రపంచంలో ఏ కార్నర్ పోయినా, ఏ మూలకు పోయినా, ఏ కంట్రీకి పోయినా మన పిల్లలకున్న ఇంగ్లీషు స్మార్ట్నెస్ ప్రతి కంట్రీలో అర్థమవుతుంది. వాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి. మన పిల్లలకు స్కై లిమిట్. ప్రపంచం అంతా మన పిల్లల కోసమే చూస్తుంది. భారతదేశం కాదు, భారతదేశంలో తెలంగాణ మోస్ట్